ఏ జిల్లా నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. మీ సమస్య ఏంటి ఇప్పుడు? మా సమస్య ఏంటంటే నేను 18వ తారీఖున జూన్ 18వ తారీఖున డిఎస్సి ఎగ్జామ్ రాశానండి. డిఎస్సి ఎగ్జామ్ రాస్తే ప్రభుత్వం రిలీజ్ చేసిన రెస్పాన్స్ షీట్లో నేను కేవలం 10 బిట్లే ఆన్సర్ చేసినట్టు వచ్చింది. 150 బిట్లు నేను ఆన్సర్ చేయలేనట్టు డాట్స్ వచ్చినాయండి. ఇక్కడికి వచ్చి అడిగితే మీకు సమాధానం చెబుతాం, సాయంత్రం వరకు వెయిట్ చేయండి అని చెప్పారు. 7వ తారీఖున వచ్చామండి ఇక్కడికి. బస్సు ఇక్కడ సాయంత్రం తీసుకెళ్లారు. ఎక్సెల్ సీట్ సిమించారండి. సిమించి కేవలం మీరు 133 బిట్లు విజిట్ చేయనట్టే సిమించారండి. అందులో 17 బిట్లు విజిట్ చేసిన ఆన్సర్ చేయనట్టు సిమించారు. 10 బిట్లు కేవలం 10 బిట్లే ఆన్సర్ చేసినట్టు సిమించారు. అవి కూడా నేను పెట్టిన ఆప్షన్ కాదు. కేవలం పెట్టినవి కూడా ఎలా పెట్టానంటే 11th టేబుల్ అంట 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99, 101 అండి. ఇవి నేను పెట్టిన బిట్లు. ఇప్పుడు ఇలా ఇంతకీ 11th టేబుల్ రాసి రావడానికి నేను గొట్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి 2 గంటలన్నర నిద్రపోయి వచ్చానండి అని వీళ్ళు చెబుతున్నారు. ఎక్సెల్ షీట్లోనూ కేవలం వీళ్ళు ఓన్లీ 11 బిట్లు ఆన్సర్ చేసినట్టే ఉంది, నాట్ విజిటెడ్ ఉంది. కానీ పేపర్లు ఈనాడు పేపర్లు వచ్చింది ఏంటంటే అన్ని బిట్లు ఆన్సర్ చూసారు కానీ ఆన్సర్ చేయలేనట్టు, స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోయినట్టు అని కృష్ణారెడ్డి గారు, కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తేల్చేశారండి. ఆయన పేరు ఉంది దాని మ్యాటర్ కింద కూడా. మాకు న్యాయం చేయాలి. నేను 160 బిట్లకి నాకు 111 వచ్చినాయి. 2017లో రాసిన టఫ్ పేపర్ 111 మార్కులు వచ్చినాయండి. టెట్ అండి. నేను డిఎడ్ చేశానండి, తర్వాత డిగ్రీ కూడా చేశాను. నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. అవి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యాడు కదా అబ్బాయి. టెట్ 110 అంటే మామూలు మంచి మార్క్స్. నేను ఇప్పుడు వరకు ఏ ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అవ్వలేదండి బాబు. ఇప్పుడు ఇది దేని మిస్టేక్ ఎందువల్ల వచ్చింది? నేను సిస్టమ్ ప్రాబ్లం అండి, సిస్టమ్ ప్రాబ్లం. కానీ ఆ తప్పు వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్ళు ఏదో కరెక్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఎక్సెల్లో వీళ్ళు నేను నచ్చినట్టు చేసుకోవచ్చండి. అది ఎక్సెల్లో ఓపెన్ చేశారండి నా రెస్పాన్స్ షీట్. అంటే ఒక్కసారి మీరు ఎగ్జామ్ రాసినాక వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. కానీ వాళ్ళు ఎక్సెల్లో ఓపెన్ చేశారు. ప్రైవేట్ ఏజెన్సీ ఒకటి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ మీరు వన్స్ క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళు ఓపెన్ చేసి సర్వీస్ ఆస్కారాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎక్సెల్లో ఓపెన్ చేయడం వల్ల ఉంటాయని అవకాశం ఉంది. తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయండి. సరే, ఇట్లా తప్పుడు సమాధానాలు నీకు ఒక్కడికైనా ఎవరికన్నా? చాలా మందికి వచ్చినాయండి. చాలా మందికి వచ్చినాయండి. ఇప్పుడు నీ డిమాండ్ ఏంటి? నాకు న్యాయం చేయాలి. నేను 160 బిట్లకి ఆన్సర్ చేశాను. అప్పుడు నాకు గ్రీన్ సిమించింది. నేను కేవలం సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మాత్రమే ఉపయోగించానండి. కానీ వీళ్ళు చెప్పేది స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోయాడు, వీళ్ళు సిమించే దాంట్లో అయితే బిట్లే చూడలేదు. కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు? ఆయన సమాధానం అదేనండి, మీకు సిమించేసాం, మీరు ఉపయోగట్టు, మీరు ఇంకా రావాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు తప్పితే నాకు న్యాయం మటుకైతే చేయట్లేదండి. నా పేరు ప్రసాద్ అండి. వాయిస్ నేనే. సమాధానాలే చుక్కలు, సమాధానాలే 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 కావాలి 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 సమాధానాలే తారుమారు సమాధానాలే సమాధానాలు 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 సమాధానాలు